ప్రజా ప్రస్థానంలో తెలంగాణ ప్రాంత వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మరో ప్రజా ప్రస్థానం కర్నూలు జిల్లాలో జనజోరు జాతరగా సాగుతోందని కేకే మహేందర్ రెడ్డి చెప్పారు. షర్మిల పాదయాత్ర కోసం తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు. ఓదార్పు యాత్ర స్ఫూర్తితో ఖమ్మం ప్రజలు మరో ప్రజా ప్రస్థానానికి బ్రహ్మరథం పడతారని పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. తెలంగాణ ప్రజలు వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని జిట్టా బాలకృష్ణారెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో మరో ప్రజా ప్రస్థానం గురించి వీరు షర్మిలతో చర్చించినట్లు సమాచారం. సమస్యకు వాదానికి ఎవరు కూడా ముడిపెట్టరు. సిరిసిల్లకు విజయమ్మ గారు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే పిలుపునిచ్చిందో విజయమ్మ గారి యొక్క దీక్షను అడ్డుకోమని చెప్పి ఏదైతే ఇచ్చారో దాన్ని పక్కన పెట్టేసి ప్రజలందరూ కూడా నీరాజనపై అధికార పక్షం విపక్షం ఒకటి ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో నా చేరిక కావచ్చు, నిన్న సంకినేని వెంకటేశ్వరరావు కావచ్చు, రేపు జలగం వెంకటరావు కావచ్చు, మొన్న ఖమ్మం పర్యటనలో విజయమ్మ గారి పర్యటన చూసినప్పుడు కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది. తెలంగాణలో కూడా బ్రహ్మాండమైన అభిమానులు ఉన్నారు. ఇంతకు భిన్నంగా ఇంకా ఎక్కువ సంఖ్యలోనే అక్కడ అభిమానులు పాల్గొంటారు. వేలాది మంది పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారు. సంక్షేమ పథకాలు అదే సంక్షేమ పథకాలు లబ్ది పొందిన వాళ్ళంతా కూడా ఇంకా ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నారు. ఇదే రకమైన రెస్పాన్స్ రేపు షర్మిలమ్మ పాదయాత్ర కూడా ఉంటుందని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పగలం. ఖమ్మం జిల్లాలో మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు లక్షలాది మంది ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా అంతే పెద్ద ఎత్తున ఓదార్పు యాత్రలో ఆయన వెనక నడిచారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేపట్టినప్పుడు రేపు షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కూడా అంతకన్నా బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు తెలంగాణలో ఆంధ్ర రాయలసీమ ప్రాంతం కంటే ఎక్కువగా అభిమానించేటువంటి నాయకులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని ఒక రకంగా చెప్పాలంటే అనంత పద్మస్వామి నాగస్వామి కింద ఏ రకంగా అయితే నిధులు దొరికాయో కనీవిని ఎగని రీతిలో ప్రపంచంలోనే ఆశ్చర్యమైన సరిపోయేంత ధనం దొరికిందో ఆ మాదిరిగా దానికంటే గొప్పగా అభిమానులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని మేము రేపు ఇదివరకే చాటి చెప్పడం జరిగింది. ఒక్క సమస్య కాదు, 100 సమస్యలు కావు, లక్షల కోట్ల సమస్యలు రాబందుల రాజ్యంలో తిష్టివేసి కూర్చున్నాయి. కుమ్మక్కులతో అవి మరింతగా పెరిగిపోతున్నాయి. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం నిమ్మకుండిపోయింది. పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోంది. ప్రజలు మాత్రం అంతా గమనిస్తూనే తమ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. సమయం వస్తే తమ నిర్ణయం చెప్పడానికి వేచి చూస్తున్నారు. ఇది కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం.